హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో, అది కూడా ఎడోబ్ సిసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో స్కై రీప్లేస్మెంట్, మనం ఒక గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ యూజ్ చేయకుండానే ఒక స్కై అనేది ఎలా రీప్లేస్మెంట్ చేయొచ్చో ఈ రోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు కింద డిస్క్రిప్షన్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక ఫోల్డర్లో మనకి ఇమేజెస్ రూపంలో ఫైల్స్ ఉన్నాయి. ఇది మనం డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇది వీడియో ఫైల్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అలాగే స్మోక్ సంబంధించిన ఆల్ఫా ఫుటేజ్. ఈ 3 ఫైల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఈ ఫైల్స్ ఎలా డ్రాగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఈ ఫోల్డర్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ప్యానల్. చూడండి, మనకి ఇమేజెస్ అయితే వచ్చినాయి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూస్తే ఒక వీడియో కింద మనకి కన్వర్ట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తున్నాం. చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ స్కై కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అయితే లేదు. మనం గ్రీన్ స్క్రీన్ లేకుండానే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసి వేరే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అది వీడియో ఫుటేజ్ అయినా సరే, లేదా ఇమేజ్ ఫార్మెట్ లో ఉన్న ఫుటేజ్ అయినా సరే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వాలి. దీనికోసం పైన ఎఫెక్ట్ లో కీయింగ్ లో ఇక్కడ లీనియర్ కలర్ కీ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ సెలెక్ట్ చేసుకోగానే మనకి సైడ్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో పైన ఐడ్రాపర్ టూల్ ఉంది, దీని పిక్ టూల్ కూడా ఉంటాం. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద పిక్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నాకు కొంచెం స్కేలింగ్ జరగాలి. దీనికోసం షిఫ్ట్ పట్టుకుంటే మనకి 4 వైపులు సమానంగా సైజ్ అనేది పెరుగుద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. చూడండి, మనకి షర్ట్ మీద ఇంకా బ్లాక్ అనేది ఉంది, అంటే మనకి సరిగ్గా రాలేదు. అయినా సరే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది నేను సెట్ చేసేస్తున్నా. జస్ట్ ప్రాజెక్ట్ ప్యానల్ Ctrl+0, జస్ట్ డబుల్ క్లిక్. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది. జస్ట్ సెలెక్ట్, ఇంపోర్ట్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు లాస్ట్ లేయర్. ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇది కొంచెం రీసైజ్ చేసుకుందాం. షిఫ్ట్ పట్టుకుంటే 4 వైపులు సమానంగా రీసైజ్ అవుతుంది. ఓకే, చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇప్పుడు మనం ప్లే చేస్తే నార్మల్గా ప్లే అవుతుంది, కానీ చూస్తే మనకి షర్ట్ పైన ట్రాన్స్పరెంట్ ఆప్షన్ వచ్చింది. ఓకే, ఇలా కాదు, మనకేంటంటే క్లియర్గా కావాలి. దీనికోసం ఏం చేస్తానంటే సేమ్ లేయర్ కాపీ తీసుకుంటున్నా. జస్ట్ Ctrl+D అని క్లిక్ చేస్తే కాపీ. ఇలాగా నేను ఒక 10 టైమ్స్ తీసుకుంటున్నా. Ctrl+D. ఓకే, చూస్తే మనకి షర్ట్ అనేది నార్మల్ పొజిషన్కి వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ప్రీకంపోజ్. ఓకే, మనకి గ్రూప్ కింద ఒక కాంప్ అనేది రెడీ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్యారెక్టర్ మధ్యలో నాకు కొంచెం స్మోక్ అనేది కావాలి. దీనికోసం ప్రాజెక్ట్ ప్యానల్, జస్ట్ డబుల్ క్లిక్, స్మోక్ లేయర్, జస్ట్ సెలెక్ట్, ఇంపోర్ట్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సెంటర్. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ లేయర్కి అలాగే క్యారెక్టర్ లేయర్ మధ్యలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాం. ఆటోమేటిక్గా మధ్యలోకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ స్మోక్ అనేది కొంచెం పెద్దగా కావాలి. దీనికోసం స్మోక్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కొంచెం స్కేలింగ్ అనేది చేసుకుంటున్నా. షిఫ్ట్ పట్టుకుంటే 4 వైపులు సమానంగా వచ్చింది. అలాగే స్మోక్ అనేది నాకు సెంటర్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్మోక్ లేయర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంది, నాకు అది ఉండకూడదు. దీనికోసం ఈ లేయర్ దగ్గర బ్లెండ్ మోడ్స్లో యాడ్ ఆప్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కనబడుతుంది. అలాగే స్మోక్ లేయర్ కూడా మనకు వచ్చింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుందాం. స్టార్టింగ్ కీ ఫ్రేమ్, జస్ట్ ప్లే, స్పేస్ బార్. ఎలాగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈజీగా ఈ స్కై రీప్లేస్మెంట్ ఎఫెక్ట్ అనేది వితౌట్ గ్రీన్ స్క్రీన్తో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు చాలా వీడియోస్ చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.